సో మనం ఇప్పుడు ఏంటంటే ఒక డ్రైన్కి ఏదైనా ఒక డ్రైన్ ఉంటుంది కదా, మన విలేజ్లో డ్రైన్ కానీ, ఏదైనా రోడ్ సైడ్ డ్రైన్స్ కానీ, ఏదైనా కెనాల్ పక్కన డ్రైన్లు కానీ, ఒక చిన్న డ్రైన్కి మన స్టీల్ ఎలా కట్టాలి నేర్చుకుందాం. దాని తర్వాత బ్రిడ్జెస్లోకి వెళ్దాం. ఓకేనా? ముందు మీకు చిన్న చిన్న డ్రైన్లు కడితే ఆటోమేటిక్గా బ్రిడ్జెస్ అనేవి ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో ఇది ఒక చిన్న డ్రైన్. దీని విడితే ఎంత చూడండి. సో దీని డ్రైన్ యొక్క వాల్ థిక్నెస్ ఎంత? 100 ఇచ్చా. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి స్టీల్ కట్టాలన్నమాట. ఈ డ్రైన్కి స్టీల్ కట్టాలి. సో మనకి ఏంటంటే దీనికి ఆబ్వియస్లీ మనకి ఏమి ఇస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రాయింగ్ ఇస్తారు. ఒరే బాబు ఇదిగోరా మా డ్రైన్ ఇది, సో ఇందులో ఇలాంటి స్టీల్ పెట్టండి. సో మెయిన్ బార్ వచ్చేసి ఏదైతే మనకి మెయిన్ బార్ చూసారో యూ షేప్లో, దీని మెయిన్ బార్ వచ్చేసి 12 mm 12 డయా. వీటిని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు అనమాట. సో ఈ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి 10 mm ఎట్ ఇక్కడ చూడండి 12 డయా ఎట్ సెంటర్ ఎంత 100, అంటే స్పేసింగ్ ఎంత, ఒక రాడ్కి మధ్యలో స్పేసింగ్ ఎంత 100 mm సెంటర్ టు సెంటర్ అనమాట. C/C అంటే సెంటర్ టు సెంటర్. 12 డయా 100 mm సెంటర్ టు సెంటర్ ఇంత ఉండాలి ఈ బారు. సో డిస్ట్రిబ్యూటర్స్ అలా ఇచ్చాడు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా 10 డయా ఎట్ 100 సెంటర్ టు సెంటర్ అంటే ఎంత, ఈ కూడా ఇటు నుంచి ఇక్కడికి గ్యాప్ 100 mm అనమాట. సో అర్థమైందా? ఇట్లా మనం దీన్ని స్టీల్ కడదాం ఫస్ట్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఈ డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కంపల్సరీ స్టీల్ యొక్క మెయిన్ బార్ యొక్క కట్ లెంత్ కనుక్కోవాలి మనం. సో కట్ లెంత్ ఎలా వస్తుంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దీని థిక్నెస్ దీని డెప్త్ ఎంత 1 మీటర్ కదా. కంపల్సరీ కాంక్రీట్ స్ట్రక్చర్ అంటే కవర్ అంటుంది అనమాట. కవర్ లేకుండా మనం స్టీల్ పెట్టామంటే మొత్తం అదంతా దాని లోడ్ సరిగ్గా తీసుకోదు. సో అందుకే మనకు కవర్ ఉంటుంది అనమాట. సో కవర్ అంటే ఏంటి, సో ఏదైతే కాంక్రీట్ నుంచి స్టీల్కి ఉన్న గ్యాప్ ఉంది చూసారా, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 50 mm అనుకోండి. ఓకేనా? ఇది 50 mm, ఇది 100 కాబట్టి సో ఈ మధ్యలో ఉంది చూసారా గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ ఉంది చూసారా, ఇది 50 mm, ఇది 50 mm. ఓకే. సో కింద కూడా ఇదంతా 100 mm కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇది కూడా 100 mm అనుకోండి. సో దీని గ్యాప్ ఎంత వస్తుంది, ఆబ్వియస్లీ ఇది కూడా 50 mm అవుద్ది, ఇది కూడా 50 mm అవుద్ది. ఓకేనా? ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే ఉంటుంది. సో 100 mmలో ఇది 50 mm. సో ఇప్పుడు మన కట్ లెంత్ ఎలా వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీ. టోటల్ ఎంత 1000 కదా. 1000లో ఇక్కడ ఎంత పోయింది, ఇక్కడ 50 పోయింది, ఇక్కడ 50 పోయింది, అంతే. ఎంత వస్తుంది మధ్యలో ఎంత 900, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 900 అనమాట. ఈ లెంత్ ఎంత 900 స్టీల్ లెంత్. ఓకేనా? నేను ఇలా వేస్తున్నా చూడండి. సో 900 ఇక్కడి నుంచి ఇక్కడికి 900, ఇక్కడి నుంచి ఇక్కడికి 900. ఓకేనా? సో ఇది కూడా అంతే కదా. చూడండి ఇది కూడా ఎంత 1000 కాబట్టి ఇక్కడి నుంచి 50 పోయింది, ఇక్కడి నుంచి 50 పోయింది. సో ఇది మధ్యలో ఎంత అవుద్ది, ఇది 900 అవుద్ది. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి 900 mm. సో ఆబ్వియస్లీ ఇది ఎంత ఉంది, ఇది కూడా అంత అవుద్ది కాబట్టి ఇది కూడా 900 mm అవుద్ది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో 900 3 కలిపితే ఎంత 2700. సో టోటల్ మనం మీటర్లు వేసుకోవాలి. స్టీల్ కట్టేటప్పుడు మీటర్లు వేసుకోవాలి కాబట్టి సో కట్ లెంత్ ఎంత వచ్చింది, ఇది స్టీల్ కట్ లెంత్ 2700. సో మెయిన్ బార్ వచ్చేసి 12 mm డై ఎంత వచ్చింది, ఇక్కడ వేస్తున్నాను మీకు ఎంత 2.7 మీటర్ కట్ లెంత్ అనేది మనకి ఒక రాడ్ వచ్చేసి 2.7 మీటర్ అనమాట. సో అది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎంత ఇచ్చాడు, దీని కట్ లెంత్ కడదాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కావాలంటే మీకు కంపల్సరీ డ్రైన్ లెంత్ కావాలి. సో మనం ఒక 10 మీటర్లు కట్టుకుందాం. ఓకేనా? డ్రైన్ లెంత్ వచ్చేసి ఎంత 10 మీటర్స్ కడదాం. ఫస్ట్ మీకు 10 మీటర్ కట్టుకున్నారంటే ఇంటూ 20 కట్టాలంటే ఇంటూ 2 వేసుకుంటే చాలు, 30 కట్టాలంటే ఇంటూ 3 వేసుకుంటే చాలు. సో మనం ఒక 10 మీటర్స్ కడదాం. సో 10 మీటర్స్ కట్టాలి కాబట్టి దీనికి కట్టలు ఎంత ఆటోమేటిక్గా ఎంత అవుద్ది, మనకు కవర్ ఎంత 50 mm కాబట్టి 10 మీటర్స్ అంటే ఎంత అవుద్ది మీకు 10,000 mm అవుద్ది కదా. మైనస్ కవర్ ఎంత స్టార్టింగ్ 50 లాస్ట్ 50 కాబట్టి 100 మైనస్ చేసేయండి. సో ఎంత అవుద్ది మీకు 10,000 మైనస్ 100 అంటే 9,900. సో అంటే 9.90 మీటర్ అవుద్ది. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్స్. సో ఇదనమాట. సో ఏంటంటే మీకు 8 mmకి ఒక 8 mm బార్ ఉంది కదా, 8 mm స్టీల్ వచ్చేసి 1 మీటర్కి ఎంత కేజీ ఉంటుంది, ఎంత 0.395 kg ఫర్ మీటర్. అంటే 8 mm బార్స్ ఉంటాయి కదా, 8 mm బార్ అనేది 1 మీటర్ వెయిట్ ఎంత ఉంటుంది. అదే 10 mm బార్ అనుకో, 10 mm బార్ ఎంత ఉంటుంది, 1 మీటర్కి 0.617 kg ఉంటుంది. అదే 12 mm బార్ అయితే 1 మీటర్కి వచ్చేసి 0.888 kg ఉంటుంది. అలా కాకుండా 16 mm ఉందనుకోండి, 1 మీటర్కి వచ్చేసి 1.58 kg ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20 డై ఉంటుంది కదా, 20 డై వచ్చేసి 1 మీటర్ లెంత్కి 2.469 kg ఉంటుంది. 1 మీటర్ బారు ఎంత మీటర్ బారు ఎంత ఉంటుంది 2.469 kg ఉంటుంది 1 మీటర్ బారు. సో 25 డై అంత 3.858 kg ఫర్ మీటర్. అంటే 1 మీటర్కి 25 డయా 3.858 kg ఉంటుంది. అలా కాకుండా
32 డై ఉంటుంది, పెద్దది అనమాట. సో ఇంతలో ఉంటుంది 32 డై. సో 32 డై అంటే చాలా పెద్దది ఉంటుంది అనమాట. హైయెస్ట్ దీనికంటే ఇంకా పెద్దవి ఉంటే మ్యాక్సిమం స్టీల్లో మనకి స్ట్రక్చర్స్లో మ్యాక్సిమం 32 వరకే ఉపయోగిస్తారు. ఇంకా 32 కంటే అబే వస్తే దానికి డబుల్ బార్లు వేస్తారు అనమాట. సో ఇప్పుడు మనం ఎంత వేస్తాం? సో ఇప్పుడు మనకి 32 డై ఎంత ఉంటుంది వెయిట్? 1 మీటర్కి వచ్చేసి 6.32 ఉంటుంది అనమాట. సో మీరు అడగొచ్చు అన్న ఈ వెయిట్స్ అన్ని ఎలా వచ్చినాయండి? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. స్టీల్ ఫార్ములా, స్టీల్ వెయిట్ కనుక్కోవడానికి ఏంటంటే d²/162. సో డి స్క్వేర్ అంటే ఏంటి? డయా స్క్వేర్. ఇప్పుడు 8 × 8 డివైడెడ్ బై 160 కొట్టండి, 162 కొడితే ఇది వస్తుంది. 10² డివైడెడ్ బై 162 కొట్టండి, ఈ వెయిట్ వస్తుంది. అలాగే 20 డివైడెడ్ బై 160, 20² డివైడెడ్ బై 162 కొట్టండి, 2.469. ఒకసారి క్యాలిక్యులేటర్తో కొట్టండి, ఇవన్నీ వెయిట్లు ఇలా వస్తాయి అనమాట. మీరు గూగుల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వెయిట్ ఎలా వచ్చిందో మీకు ఇది ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనం ఒక 10 మీటర్స్కి డ్రైన్ స్టీల్ కడదాం, ఓకేనా? సో మీకు స్టీల్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం కంపల్సరీ ఈ టేబుల్ అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. ఈ టేబుల్ అనేది కంఠస్థం పట్టేది మీరు, ఓకే? సో స్టార్టింగ్ ఏముంటుంది? సీరియల్ నెంబర్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏ బార్ అనేది మనకి రాసుకోవాలి. షేప్ ఆఫ్ బార్, షేప్ అంటే ఏంటి? మనది ఏ షేప్లో ఉందో ఆ షేప్ ఇక్కడ వేసుకోవాలి. డై ఆఫ్ బార్, మనం ఏ డయా యూజ్ చేస్తున్నాం ఆ బార్కి అనేది ఇక్కడ డై ఆఫ్ బార్ వేసుకోవాలి. కట్ లెంత్ వేసుకోవాలి, నెంబర్స్ వేసుకోవాలి, టోటల్ కట్ లెంత్ వేసుకోవాలి. యూనిట్ వెయిట్ అంటే యూనిట్ వెయిట్ అంటే ఏంటి? ఒక ఈ బార్ వచ్చేసి యూనిట్ వెయిట్, ఇది మన వీటిని యూనిట్ వెయిట్స్ అంటారు అనమాట. ఇది వచ్చేసి డయా, ఓకే? ఇది యూనిట్ వెయిట్, ఓకే? సో యూనిట్ వెయిట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. టోటల్ వెయిట్ అనేది నెంబర్స్ బట్టి లెంత్ బట్టి మనకు వచ్చేస్తుంది. సో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు, ఓకే? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక 10 మీటర్కి డ్రైన్కి స్టీల్ కడుతున్నాం. సో ఫస్ట్ ఏం కడుతున్నాం? మెయిన్ బార్ అనమాట. మెయిన్ బార్ ఏముంది? యూ షేప్లో ఉంది కాబట్టి మెయిన్ బార్ కడదాం. సో సీరియల్ నెంబర్ 1, డిస్క్రిప్షన్ ఏంటి? మెయిన్ బార్, ఓకే? మెయిన్ బార్. షేప్ ఆఫ్ బార్ ఏంటి? మనకి ఇలా ఉంది, ఓకే? సో ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పా, ఇదంతా 900, ఇది 900, ఇది 900, ఇలా పక్కన రాసుకోవాలన్నమాట, ఓకే? నెక్స్ట్ డై ఆఫ్ బార్ ఎంత? 12 డయా. సో డై ఆఫ్ బార్ ఎంత? 12 డయా. కట్ లెంత్ ఎంత? మనం కట్ లెంత్ కట్టాం కదా, 3 9 999, 2.7 మీటర్, ఓకే? 2.7 మీటర్. నెంబర్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు నెంబర్స్ ఎలా వస్తాయి? మనకి టోటల్ లెంత్ ఎంత డ్రైన్ది? టోటల్ డ్రైన్ లెంత్ ఎంత? 10 మీటర్, ఓకే? టోటల్ లెంత్ ఎంత? 10 మీటర్. దాంట్లో కవర్ తీసేస్తే ఎంత వచ్చింది? 9.9 వచ్చింది. మనకి స్పేసింగ్ ఎంత? 100 mm. 100 mm అంటే ఎంత? 0.1 మీటర్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎంలో చేస్తే ఎంఎంలో కొట్టచ్చు, అలా కాకుండా మీటర్లో చేశారనుకోండి, దీని ఎంత అనుకోవాలి మనం? 100 mm ఎంత అవుద్ది? 0.1 మీటర్ కదా. సో 9.9 మీటర్ డివైడెడ్ బై 0.1 కొట్టండి. 9.9 డివైడెడ్ బై 0.1 ఎంత వచ్చింది? 99 వచ్చింది. కానీ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ బార్స్ పెట్టేటప్పుడు కంపల్సరీ n+1 అనే ఫార్ములా యూస్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? నెంబర్ ఆఫ్ బార్స్ అనేటప్పుడు ఇక్కడ వేస్తున్నా, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, స్పేస్ లేదు. సో నెంబర్ ఆఫ్ బార్స్ అనేది ఎలా వస్తుంది? నెంబర్ ఆఫ్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు కట్ లెంత్, టోటల్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్, ఓకే? +1, ఓకే? ఈ +1 అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట డయాలో. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? మన కట్ లెంత్ ఎంత? 9.9, ఓకే? 9.9 డివైడెడ్ బై 0.1 కొడితే ఎంత వచ్చింది? 99 వచ్చింది. +1 యాడ్ చేసుకోండి, ఎంత వచ్చింది? టోటల్ 100 నెంబర్స్ వస్తాయి. అంటే 10 మీటర్లకి మనకి ఎంత వస్తుంది? ఈ బార్లు 100 నెంబర్స్ వస్తాయి. కట్ లెంత్ ఎంత? టోటల్ కట్ లెంత్ ఎంత అవుద్ది? 2.7 × 100 కొట్టండి. 2.7 × 100 ఎంత వచ్చింది? 270 మీటర్స్ వచ్చింది, ఓకే? యూనిట్ వెయిట్ ఎంత? 12 మీటర్కి 12 డై యూనిట్ వెయిట్ ఎంత? ఇది ఇక్కడ ఉంది, 0.888. టోటల్ వెయిట్ ఎంత వస్తుంది? టోటల్ కట్ లెంత్ ఇంటూ యూనిట్ వెయిట్ వేసుకోండి, ఎంత? 270 × 0.888, 239.76, 239.76 kg, ఓకే? ఇట్లా మనకి మెయిన్ బార్ స్టీల్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాం? డిస్ట్రిబ్యూటర్ కట్టాలి, ఓకే? సో సెకండ్ పాయింట్ ఏంటి? డిస్ట్రిబ్యూటర్, ఓకే? డిస్ట్రిబ్యూటర్ ఎంత? మనకి షేప్ ఆఫ్ బార్ ఎలా ఉంది? స్ట్రైట్ ఉంది కదా. కట్ లెంత్ ఎంత వచ్చింది? 9.9 మీటర్ వచ్చింది, 9.9 మీటర్. సో డయా ఎంతమంది? 10 డయా. యాక్చువల్లీ మీరు ఇక్కడ స్పేసింగ్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్యలో, ఓకేనా? మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం డ్రాయింగ్లో చూసి కూడా కట్టచ్చు. కానీ స్పేసింగ్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది అనమాట, మనకు తెలుస్తుంది కదా. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు, ఎంత? 12 డయా ఎట్
100 సెంటర్ టు సెంటర్, 10 డయా 100 సెంటర్ టు సెంటర్, ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనా, స్పేసింగ్ అని మధ్యలో కాలమ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 12 డయా అట్లా 100 to 100 అని కూడా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకు సింపుల్గా అర్థమైపోద్ది. ఓకేనా, నెక్స్ట్ దీని కట్ లెంత్ ఎంత, మన కట్ లెంత్ ఎంత వచ్చింది 9.9 కదా. సో కట్ లెంత్ అంతా ఇక్కడ 9.9 మీటర్స్. సో ఇక్కడ నెంబర్స్ చూడండి, ఇక్కడ నెంబర్స్ ఎలా వస్తాయి, మనం దేనికి కడుతున్నాం, సో మనం డిస్ట్రిబ్యూటర్ కట్టేది మెయిన్ బార్కి కడుతున్నాం కాబట్టి మనం కట్ లెంత్ అనేది ఇది తీసుకోవాలి. ఓకేనా, దీనికి తీసుకోవాలి. సో దీనికి టోటల్ కట్టండి, ఎంత వచ్చింది, మనం దీనికే కదా ఏదైతే 2.7 ఉందో దానికే కదా మనం డిస్ట్రిబ్యూటర్లు కడుతున్నాం, దాని లెంత్ ఎంత 2.7. ఓకే, 2.7 మీటర్. స్పేసింగ్ ఎంత 100 అంటే 0.1, 2.7 డివైడెడ్ బై 0.1 ఎంత వచ్చింది 27 వచ్చింది. కానీ +1 యాడ్ చేసుకోవాలి. సో ఎంత వస్తుంది 28 వస్తుంది. సో మనకి టోటల్ కంటెంట్ ఎంత అవుద్ది 9.9 × 28 వేసుకోండి. ఓకే, 9.9 మీటర్ × 28 బార్స్ ఎంత వచ్చింది టోటల్ ఎంత 277.2. ఓకే, యూనిట్ వెయిట్ ఎంత 10 డయాకి ఎంత యూనిట్ వెయిట్ 0.617. ఓకే, సో టోటల్ వెయిట్ ఎంత వస్తుంది 277.2 × 0.617. టోటల్ ఎంత వెయిట్ వచ్చింది 171.032 kgs. ఓకే, ఇట్లా అంతే, మన సింపుల్ అయిపోయింది. సో మనకి ఈ రెండే కదా యూజ్ చేసాం. ఒకవేళ దీనికి ఏమైనా చైర్లు యూజ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చైర్ యూజ్ చేస్తే చైర్ కూడా దానికి కట్ లెంత్ ఇవన్నీ వేసుకొని దాని వెయిట్ కూడా ఇక్కడ వేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ప్రజెంట్ మనకి మెయిన్ బారు డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి దాని టోటల్ ఎంత వేసుకున్నాం మనం, టోటల్ కట్టింది ఇది ప్లస్ 239.76 ఎంత వచ్చింది 410.792 kgs. అంటే ఒక 1/1 డ్రైన్ కట్టడానికి, ఒక 1/1 డ్రైన్ 10 మీటర్స్ కట్టడానికి మీకు ఎంత వెయిట్ వచ్చింది 410.792 kgs మనకి బుక్ అవుతుంది అనమాట స్టీల్ ఇంత. అలా మనం ఏం చేసుకుంటామంటే దీంట్లో ఒక 5%, ఒక 10% వేస్టేజ్, లేకపోతే వేస్ట్ పోతుంది కదా, వేస్టేజ్ ఒక 10% వేసుకొని దీనికి ఒక రౌండ్ ఫిగర్ ఒక 1/2 టన్ దించుకోవాలన్నమాట స్టీలు. అట్లా కట్టుకోవాలి. అర్థమైందా, చాలా అంటే చాలా ఈజీ. యాక్చువల్లీ బోర్డు సరిపోవట్లా పెట్టడానికి. మీకు ఇంకా ఇది చిన్న డ్రైన్ కడతాకే మీకు ఎలా వచ్చింది. మీరు సింపుల్గా డ్రైన్ కట్టారంటే ఆటోమేటిక్గా మీరు బ్రిడ్జ్ కట్టచ్చు. ఓకేనా, ఎప్పుడైతే మీరు డ్రైన్ కట్టడం వచ్చేసిందో బ్రిడ్జ్ కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు అర్థమైందా, ఇందులో ఏమీ మ్యాజిక్ లేదు, చాలా ఈజీ. అన్నీ మీకు చూడండి, ప్రతి డయాకి స్టీల్ కావాలంటే, కానీ కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే 8 డయా 10 డయా 12 డయా 16 డయా 20 డయా 25 32 డయా మొత్తం వెయిట్ కళ్ళు మూసుకుని చెప్పాలి. 8 అంటే 0.395. ఓకేనా, 10 అంటే 0.617, 12 అంటే 0.888. ఓకేనా, 16 అంటే 1.58, 20 అంటే 2.469. ఓకే, 25 అంటే 3.858, 32 అంటే 6.32. ఈ కేజీస్ అనేవి మీకు కంఠస్థం వచ్చేయాలన్నమాట. సో కంపల్సరీ ఫస్ట్ ముందు డ్రైన్ ప్లాన్ వేసుకోవాలి. ప్లాన్ వేసుకొని దాంట్లో స్టీల్ కూర్చోబెడతాం కదా, కూర్చోబెట్టిన తర్వాత ఆ స్టీల్ యొక్క మెజర్మెంట్లు తీసుకోవాలి. మీకు ఆటో క్యాడ్ వచ్చిందంటే ఇంకా ఈజీ, డైరెక్ట్ అందులో ఇన్సర్ట్ చేసుకోవడం, డైరెక్ట్ దీన్ని తీసేసుకోవడం. లేకపోతే మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం అయితే దీనికి కవర్లు తీసేయాలి, కింద నుంచి పైనుంచి కవర్ తీసుకుని దాన్ని లెంత్ కనుక్కోవడం, టోటల్ లెంత్ కట్టుకోవడం. ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి మెయిన్ బార్ ఏ డయా ఇచ్చాడు, డిస్ట్రిబ్యూటర్ ఏ డయా ఇచ్చాడు అనేది చూసుకోవాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక టేబుల్ వేసుకోవాలన్నమాట. మనం ఆ డ్రైన్ అనేది ఎన్ని మీటర్లు కట్టుకుంటున్నామో మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఈ టేబుల్ వేసుకోవాలి. ఈ టేబుల్ వేసుకున్న తర్వాత ఏం చేస్తాం మనం, సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, షేప్ ఆఫ్ బార్, డయా ఆఫ్ బార్, కట్ లెంత్, నెంబర్స్, టోటల్ కట్ లెంత్, యూనిట్ వెయిట్, టోటల్ వెయిట్ ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 వేసుకున్నాం. మనం ఏ స్టీల్ కడుతున్నాం, మెయిన్ బార్ స్టీల్ కడుతున్నాం. మెయిన్ బార్ అంటే ఏంటి, ఏదైతే యూ షేప్లో ఉందో ఆ యూ షేప్లో వేసుకున్నాం. దీని పక్కన ఏం చేశాను నేను, స్టీల్ యొక్క మెజర్మెంట్ వేసాను. ఓకే, మనం ఏ డయా యూజ్ చేసాం, డ్రాయింగ్లో ఏ డయా ఇచ్చాడు 12 డయా ఇచ్చాడు. 12 డయా ఎట్ 100 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం, కట్ లెంత్ ఎలా చేసాం మీకు చెప్పా, ఎట్లా తీయాలో. కవర్లు మైనస్ చేస్తే మనకి ఎట్లా వచ్చిందో చూసారా, 327 కాబట్టి 2.7 మీటర్స్ వేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకేనా, కంపల్సరీ కట్ లెంత్ అనేది మీటర్లు వేసుకోవాలి. ఎందుకు, మన యూనిట్ వెయిట్ మీటర్లో ఉంది కదా, సో కట్ లెంత్ కూడా మీటర్లు వేసుకోవాలి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ ఎలా కట్టుకున్నాం మనం, నెంబర్ ఆఫ్ బార్స్ ఎలా కట్టాం, టోటల్ లెంత్. ఓకే, టోటల్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్. టోటల్ లెంత్ ఎంత మనకి 9.9 మీటర్ డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత 100 mm అంటే 0.1.
సో కొట్టగానే మీకు ఎంత వచ్చింది 99 వస్తుంది. కానీ n+1 కదా, మనది ఏంటి నెంబర్ ఆఫ్ బార్స్కి ఏంటి n+1 కదా, n+1 సో n అంటే ఎంత వచ్చింది 99 వచ్చింది, ప్లస్ 1 యాడ్ చేసుకున్నాం. సో టోటల్ ఎంత వచ్చినాయి మనకి 100 నెంబర్స్ వచ్చినాయి. అంటే ఒక 10 మీటర్ల డ్రైన్కి 100 స్పేసింగ్లో 100 నెంబర్స్ వస్తాయి యూ బార్స్. వచ్చిందా? దాని టోటల్ కట్ లెంత్ ఎలా వస్తుంది, ఒక బార్ వచ్చేసి ఒక స్టీల్ వచ్చేసి 2.7. సో 100 బార్స్ అన్ని ఎన్ని అవుతాయి 2.7 × 100. సో టోటల్ ఎంత అవుద్ది 270 మీటర్ అవుద్ది. సో మనం ఏ బార్ ఉపయోగించాం 12 బార్ ఉపయోగించాం. సో 12 బార్ యొక్క యూనిట్ వెయిట్ అంతా ఇక్కడ ఉంది టేబుల్లో 0.888 వేసుకున్నామా. సో టోటల్ కట్ లెంత్ ఇంటూ యూనిట్ వెయిట్ కొడితే ఏమొస్తుంది టోటల్ వెయిట్ వస్తుంది. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. నెక్స్ట్ మనం ఏం చేసాం, నెక్స్ట్ మన 0.2 ఎంత డిస్ట్రిబ్యూటర్స్ ఎంత మనకి టోటల్ దీని షేప్ ఆఫ్ బార్ అంటే స్ట్రైటే కదా, ఓన్లీ స్ట్రైట్ వేసుకుంటే పోతాం మనం అంతా డిస్ట్రిబ్యూటర్స్. సో దానికి అట్లంత ఎంత 10 మీటర్స్లో మనం 2 కవర్లు తీసేయగా 100 mm 50 mm 50 mm కవర్ తీయగా 100 mm వచ్చింది. 100 mm అంటే 9.9 మీటర్ వచ్చింది. సో ఓకేనా. సో 9.9 మీటర్. దీని డయా ఏమి ఇచ్చాడు డ్రాయింగ్లో డిజైన్లో ఏమి ఇచ్చారు 10 డయా ఎట్ 100 సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. 10 డయా 100 సెంటర్ టు సెంటర్ ఇచ్చారు. సో 9.9 మీటర్కి ఎంత వస్తుంది. సో మనం డిస్ట్రిబ్యూటర్ దేనికి కడుతున్నాం మెయిన్ బార్కి కడుతున్నాం కదా. సో మెయిన్ బార్ కట్ లెంత్ తీసుకోవాలి. ఓకే, మెయిన్ బార్ కట్ లెంత్ డివైడెడ్ బై స్పేసింగ్ ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు. సో మనకి ఎంత వస్తుంది 2.7 డివైడెడ్ బై 0.1 కొట్టండి 27 వస్తుంది. అంటే n+1 చేయాలి కదా, 27 వచ్చింది కాబట్టి n+1 ఎంత అయింది 28 అయింది. మనకి 1 బార్ కట్ లెంత్ ఎంత 9.9. సో ఎన్ని వచ్చినాయి మనకి పీసెస్ 28 నెంబర్స్ వచ్చినాయి. అంటే 9.9 × 28 ఎంత వచ్చింది 277.2 మీటర్స్ వచ్చింది అనమాట. సో కంపల్సరీ మీరు యూనిట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు, కంపల్సరీ యూనిట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ మనం ఏ డయా యూజ్ చేసాం 10 డయా యూజ్ చేసాం. 10 డయా యూనిట్ వెయిట్ ఎంత 0.617 వచ్చిందా 0.617. సో టోటల్ కట్ లెంత్ ఎంత ఒక మీటర్కి వచ్చేసి 0.617 kg అయితే 277.2 మీటర్కి ఎంత అవుద్ది, ఇది ఇంటూ ఇది చేస్తే 171.032 వస్తుంది. సో ఈ రెండు కలుపుకొని ఎంత కంపల్సరీ వేస్టేజ్ వచ్చేసి మీకు 5% వేస్టేజ్ కలుపుకొని మీరు స్టీల్ ఆర్డర్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా. సో అట్లా మనం స్టీల్ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోండి మొత్తం ఇంతలా ఉంటుంది అనమాట. మొత్తం అంతా అన్ని లాజిక్సే, చాలా అంటే చాలా, ఇది పెద్ద మ్యాటర్ కాదు. చూడండి ఇదే ఫార్ములా d²/160 కొడితే 8² డివైడెడ్ బై 162 కొడితే ఎంత వస్తుంది ఇంతే వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూసుకోండి. మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్న ఇవే వెయిట్లు వస్తాయి. ఓకేనా. ఇందులో కావాల్సింది ఏంటంటే మనకి ఎన్ని మీటర్లు మనం కడుతున్నాం డ్రైన్ అనేది కావాలి, ఏ బార్ ఉపయోగిస్తాం, ఏ మెయిన్ బార్ అనేది ఏంటి ఉపయోగిస్తాం అనేది కావాలి, డిస్ట్రిబ్యూటర్ ఏమి ఉపయోగిస్తాం అనేది కావాలి. ఈ యూనిట్ వెయిట్స్ అనేది మీరు కంఠస్థం పట్టేది. నిద్దట్లో లేపు అడిగినా సరే 8 డయా చెప్పమంటే 0.395 అని చెప్పాలి. ఓకే, అట్లా చేసుకుంటేనే మీకు ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇలా కట్టుకోవాలన్నమాట. ఈ టేబుల్ అనేది మీకు కంఠస్థం వచ్చేయాలి. ఓకేనా. ఇట్లా మనం స్టీల్ కట్టుకోవాలి.